హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. పనిగల్ల మేస్త్రి పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందంట అని తెగ ఫీల్ అయిపోతున్నారు ట్రేడ్ పండితులు. మరి ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్లో ఉన్నాడు. చాన్నాళ్ల తర్వాత అసత్య ప్రచారాలు, అడ్డమైన వీడియోలు చేసి ఆయన స్థాయిని దిగజార్చాలని చూసిన హౌలాగాళ్ళ ఎగిలి చేష్టలకి అడ్డుకట్ట వేస్తూ మళ్ళీ తిరిగి మునుపటి స్టార్డమ్ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం హ్యాట్రిక్ విజయాలతో సీనియర్ హీరోస్లో నెంబర్ 1గా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇంకొక హిట్ పడిందంటే ఇప్పటి యంగ్ హీరోస్ కూడా చుక్కలు కనిపించడం ఖాయం. ఆయన స్టార్ పవర్ని హ్యాండిల్ చేయలేని దర్శకుల చేతకానితనానికి ఎన్నో వైఫల్యాలను, ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ ఏనాడు కూడా దర్శకులను విమర్శించిన దాఖలాలు లేవు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే దర్శకులకి ఇచ్చే విలువ, గౌరవం మాత్రం తగ్గవు. అందుకే ఈనాటికి కూడా ఎంతోమంది సీనియర్ డైరెక్టర్లు, యంగ్ డైరెక్టర్లు ఆయనతో ఒక్క సినిమా అయినా తీయాలని వెంటపడుతుంటారు. అదే మెగా తాత అయితే 4 బ్లాక్ బాస్టర్ సినిమాలు చేసిన డైరెక్టర్ని కూడా అవమానిస్తాడు. స్టేజ్ ఎక్కి మైక్ తీసుకుంటే చాలు ఆయన పాటించని నీతులన్నీ చెప్తాడు. డైరెక్టర్లు ఖర్చులు తగ్గించుకోవాలి, కొత్త కథలు తీసుకురావాలి, నిర్మాతల్ని బ్రతికించాలి అని తెగ ఉచిత ఉపన్యాసాలు కూడా ఇస్తుంటాడు. ఖర్చులు తగ్గించుకోవాలంటే ఎలా తగ్గించుకుంటారు? నిర్మాత పెట్టిన బడ్జెట్లో నువ్వు 90% దెంగి జోబులో వేసుకుంటే మిగతా 10% బడ్జెట్తోనే కదా దర్శకుడు సినిమాలు తీస్తుంది. ఆచార్య సినిమా బడ్జెట్లో అంతా తీసుకుని జేబులో వేసుకుంటేనే కదా బడ్జెట్ తక్కువై సిరుతాత యంగ్ పేస్ని కైన్ మాస్టర్లో ఎడిట్ చేసింది. అది చూసి మెగా ఫ్యాన్స్ కూడా జడ్చుకున్నారు. కొరటాల అన్నయ్యని అనవసరంగా ట్రోల్ చేశారు పాపం. బడ్జెట్ లేకుంటే అన్నయ్య మాత్రం ఏం చేయగలడు? ఇక కొత్త కథలు తీసుకురావాలి అంటాడు. తెచ్చిన కథలన్నింటికి కింద వేలు పెట్టి గెలుకుతుంటే ఇంకా కొత్త కథలు ఎక్కడి నుండి వస్తాయనేది ట్రేడ్ పండితుల వాదన. అట్ట ఏలు పెట్టే కదా ఆచార్య, సైరా, గాడ్ ఫాదర్, బోలా శంకర్ సినిమాల రికార్డులు బ్రేక్ అయింది. వాటమ్మా, వాట్ ఈస్ దిస్? ఇక నిర్మాతల్ని బ్రతికించాలి, నిర్మాతల బాగు కోరాలి అంటాడు. ఎట్లా బ్రతుకుతారు, ఎట్లా బాగుపడతారు? సినిమా తీయడానికి నానా సంకలనకి బడ్జెట్ తీసుకొస్తే 100లో 95 రూపాయలు రెమ్యునరేషన్ కింద నువ్వు తీసుకుంటే ఆ మిగిలిన 5 రూపాయల బడ్జెట్తో సినిమా తీస్తారు. మళ్ళీ దాంట్లో కూడా మంచి కథల్లో ఏలు పెట్టి వాసన చూస్తాడు మెగాతాత. దాంతో సినిమా తుస్సుమంటుంది. ఆ సినిమా పోయిన తర్వాత వాళ్ళు రెమ్యునరేషన్ ఎక్కడ తిరిగి అడుగుతారో అని ముందుగానే డైరెక్టర్ ఫెయిల్యూర్ అని నిందలేస్తాడు. సీరియస్గా స్పీచ్లు కూడా ఇస్తాడు. ఇంకా నిర్మాతలు ఏం అడుగుతారు, ఏం బాగుపడతారు? సినిమాల్లో కామెడీ చేయకుండా స్టేజ్ల మీద కామెడీ చేస్తున్నాడు. ఈయన గారి వ్యవహారం ఎట్లుందంటే కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందంట, అట్లుంటుంది. నిర్మాతలకి, దర్శకులకి బుద్ధి చెప్పి ఈయన మాత్రం తెడ్డు నాకుతాడు. సర్లే, మనం ఎన్ని నిజాలు నిర్భయంగా చెప్పినా యాంటీ ఫ్యాన్స్ అని కొట్టి పారేస్తారు. తాటి చెట్టు కింద కూర్చొని మజ్జిగ తాగినా కళ్ళి అంటుంది సమాజం. మనకెందుకు వచ్చిన గొడవ? ఆ విధంగా బాలయ్య మళ్ళీ తన మునుపటి స్టార్డమ్ని పొందడంతో బెల్లం చుట్టూ ఈగల్లా ఆయన స్టార్ ఇమేజ్ని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు తెగ వాడేసుకుంటున్నారు. అందులో భాగంగానే విశ్వక్సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి హాజరయ్యాడు బాలకృష్ణ. ఇక ఓర్పు లేని వాళ్ళందరూ తమ పని తాము చేసుకుంటూ పోయారు. బాలయ్య మందు తాగి వచ్చాడని కాసేపు, బిస్లరీ బాటిల్లో మందు తెచ్చుకున్నాడని మంచిగా సీజీ వర్క్ చేసి మరి కాసేపు బాగానే ప్రచారం చేశారు. అది చూసిన జనం వాళ్ళ ముఖానే ఉమ్మేశారు. అది వర్కౌట్ అవ్వలేదని నిరాశపడుతున్న సమయంలో బాలయ్య స్టేజ్ మీదకి ఎక్కాడు. స్టేజ్ పైన అంజలిని, నేహా శెట్టిని పలకరించి బాగా మాట్లాడాడు. తర్వాత అంజలిని కాస్త అలా జరగమని చెప్పాడు. అంజలి ఒక అడుగు అలా వేసి కిందకి చూస్తూ నిలబడింది. దాంతో బాలకృష్ణ కాస్త చనువుగా అలా జరగమని తోశాడు. అంతే. ఇక అసురజాతి మొత్తం తమ ఛానల్స్లో పదే ఎడిట్ చేసిన వీడియోలు ప్రసారం చేసి అంజలిని తోసినందువల్లే అమరావతి ఆగిపోయిందని, అంజలిని తోసినందువల్లే ప్రత్యేక హోదా రాలేదని, ఇజ్రాయెల్ పాలస్తీనా మీద దాడి చేసిందని, భూకంపాలు, ప్రళయాలు, సునామీలు సంభవించినంత కలరింగ్ ఇచ్చాయి. అంజలిని అలా సరదాగా తోసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణలు చూపించకుండా పాపం బాగానే కష్టపడ్డారు. కానీ ఒకరిద్దరు నాలాంటి వాళ్ళు నిజాలు వెలికితీసి గట్టిగా బుద్ధి చెప్పారు. దాంతో అన్ని మూసుకొని కూర్చున్నారు. ఇప్పుడు అంజలి కూడా వాళ్ళని చెప్పుతో కొట్టలేదు, కానీ కొట్టినంత పని చేసింది. మొన్న జరిగిన ఈ అంశం పట్ల తన స్టైల్లో స్పందించి ఒక పోస్ట్ పెట్టింది. ఏమని పోస్ట్ చేసిందంటే, ఐ వాంట్ థ్యాంక్ బాలకృష్ణ గారు ఫర్ గ్రేసింగ్ ద గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ విత్ హిస్ ప్రజెన్స్. ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ దట్ బాలకృష్ణ గారు and I have always maintained mutual respect for each other and we share a great friendship from a long time. It was wonderful to share the stage with him again. అంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్కి అతిథిగా వచ్చినందుకు బాలకృష్ణ గారికి ధన్యవాదాలు. నాకు బాలకృష్ణ గారికి ఒకరి పట్ల మరొకరికి పరస్పర గౌరవం ఉంది. మేము చాలా కాలంగా మంచి స్నేహితులం. ఆయనతో మళ్ళీ ఈ వేదిక పంచుకోవడం అద్భుతంగా అనిపించింది అంటూ పోస్ట్ చేసింది. పైగా ఈ పోస్ట్కి తను బాలయ్యతో సరదాగా గడిపిన వీడియో క్లిప్స్ ఒకటిగా చేర్చి ఆ వీడియోను కూడా జత చేసింది. అంటే ఇండైరెక్ట్గా కందకు లేని దురద కత్తిపీటకెందుకని, నాకు లేని బాధ మీకేందిరా అవలాగల్లారని తిట్టకనే తిట్టింది. ఫ్రమ్ మై హార్ట్ చాలా చాలా సంతోషంగా ఉంది మీతోటి కలిసి మళ్ళీ మాట్లాడడం.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. సినిమా చూడండి, రేపు థియేటర్లో 31 రిలీజ్ అవుతాం సినిమా. బాలయ్య గారు థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. దాంతో ఈ బేకార్ బ్యాచ్ వాళ్ళందరూ తల ఏడబెట్టుకోవాలని అర్థం కాక ప్రసవ వేదన పడుతున్నారు. ఆతృతగా బాలయ్యని ఇరికించాలని ట్రై చేశారు, కానీ సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు. బిగినర్ మిస్టేక్స్ ఇవన్నీ. ఇలాంటి పనులు మొదలు పెట్టేటప్పుడు మెగా తాత దగ్గర కాస్త కోచింగ్ తీసుకుంటే బాగుంటుంది కదా అంటున్నారు ట్రేడ్ పండితులు. అయితే ఇంత జరుగుతున్నా కూడా ఊరుకున్న వాడి వెంట్రుక ఊరంతా కలిసిన పీకలేరని బాలయ్య సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. మరి ఈ బేకార్ బిచ్చగాలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది వీడియో. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.